మన ప్రభుని యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు సమాధానము కూడి వచ్చిన మనందరూ నిండుగా మెండుగా ప్రభు ప్రసాదించును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోంచి ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం. చాలండి. ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఈ వచనాలు మనం చదువుతున్నప్పుడు మనకి ఏమి జ్ఞాపకం వస్తుందో ఫస్ట్ మనం జ్ఞాపకం చేసుకుందాం. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. యేసుప్రభువారు ఏం చేస్తారంటండి? తన్ను తాను తగ్గించుకొనెను. ఈ తగ్గింపు వల్ల దేవుడు ఆయన్ని హెచ్చించాడంటండి. ఎలా హెచ్చించాడో చూస్తే 9వ వచనం, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసు నామమును వంగునట్లును, ప్రతివాని మోకాలను యేసు నామము వంగినట్లు ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ఎవరు అనుగ్రహించారు? తండ్రి అయినటువంటి దేవుడు కుమారుని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విధేయతను, తగ్గించుకున్నటువంటి తగ్గింపుతనాన్ని బట్టి ఆయనకు ఇస్తున్నటువంటి అధికారం ఏంటంటే, పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసునామములో వంగునట్లును, ప్రతివాని నాలుక తండ్రి మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లును ఏం చేస్తారంటండి? దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామం ఆయనకు అనుగ్రహించను. కనుక అన్ని నామముల కంటే ఉన్నతమైనటువంటి నామము, సన్నుతింపబడుతున్నటువంటి నామం ఏదైనా ఉంది భూమి మీద అంటే యేసు నామమే. ప్రపంచం అంతట్లో అత్యధికమైనటువంటి జనాభా ప్రార్థన చేస్తున్నటువంటి నామం ఏదైనా ఉంది అంటే అది యేసునామం. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో తెలుసండి? 252 కోట్ల మంది ప్రజలు ఎవరిని స్మరిస్తున్నారు? యేసుప్రభువారిని స్మరిస్తున్నారు. కనుక 252 కోట్ల మంది అధికారికంగా, అనధికారికంగా ఇంకో 100 కోట్ల మంది ఖచ్చితంగా ఉంటారు. మొత్తం 352 కోట్ల మంది ప్రజలు ఏం చేస్తున్నారు? సగానికి సగము, అంటే ప్రపంచ జనాభాలో సగానికి సగము క్రీస్తు ప్రభువారిని ఆరాధించే అత్యధికమైనటువంటి సంఖ్య బలం మనం చూస్తున్నాం. సరే, ఇక్కడ ఓకే, చచ్చిపోయిన వాడు ఏం తెలుసుకుంటాడు? ధనవంతుడు ఏం తెలుసుకున్నాడంటే చచ్చిపోయిన తర్వాత తప్పు తెలుసుకుంటున్నాడు. ధనవంతుడు చనిపోయి నరకాగ్ని గుండంలోకి వెళ్ళిపోయి అక్కడ ఆయన ఏమంటున్నాడో తెలుసా? లాజరుని భూమి మీదకి పంపించి ఏం చెప్పించాలంట అండి? సువార్త ప్రకటించాలంట అండి. ఏ నామంలో సువార్త ప్రకటించాలి? యేసు నామం ప్రకటించుట ద్వారా మార్పు చెందిన అన్నదమ్ములు ఇక్కడ రాకుండా అక్కడికి వెళ్తారని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే బతుకుంటుండగా ఎవడికి యేసు ప్రభు గురించి చెప్పితే ఏమవదో అర్థం కాదు. చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తాడో అక్కడ తెలుసుకుంటాడు. ఏమని? అయ్యో, నాకు చాలామంది మా పక్కింటి వాళ్ళు చెప్పారు, మా ఎదురింటి వాళ్ళు చెప్పారు, మా పాస్టర్ గారు చెప్పారు, టీవీల్లో వచ్చింది, ఫేస్బుక్లో వచ్చింది, యూట్యూబ్లో వచ్చింది, ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో వచ్చింది. యేసే నిజమైన దేవుడు అంటే నేను చేయలేదు, నమ్మలేదు. ఈరోజు ఏంటి నా కర్మ? నేను చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వచ్చాను? ఈ నరకానికి వచ్చాను ఏంటని ఏడుచేటువంటి పరిస్థితి. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయ్యు ఉంటుంది. మరి ఏడుపు పండ్లు కొరుకుటయు దాహమును కలిగినటువంటి ప్రాంతమే ఏంటండి? నరకాగ్ని గుండం. ఈ నరకాగ్ని గుండము నుంచి తప్పించడానికే పరమపురము నుంచి భూమికి అరుదించినటువంటి యేసు ప్రభువారు
మనుషులందరి పాప పరిహారార్థమై ఏం చేశారండి? క్రయధనముగా తన్నుకు తానే మరి రక్తమును చిందించుట ద్వారా పాప విమోచన అనేది అయ్యింది. ఈ మాటలను చాలామంది నమ్మి కూడా నమ్మనట్టుగా ప్రజలైన వారిని నమ్మకాన్ని, విశ్వాసాన్ని రద్దుపరిచే విధంగా చాలామంది ఏమవుతున్నారండి? మరి యేసుప్రభువు వారి గురించి అబద్ధ బోధకులైన వారు చాలామంది తయారయ్యారు. మనం అనుకుంటాం కదా, అబద్ధ బోధకులు ఎవరండి అంటే, క్రైస్తవుల్లో కొంతమంది అబద్ధ బోధకులు ఉన్నారు, హిందువుల్లో అబద్ధ బోధకులు యేసుప్రభువు గురించి ఏం చెప్తున్నారండి? అబద్ధాలు చెప్తున్నారు వాళ్ళు. ముస్లిమ్స్లో కూడా ఏమన్నారండి? యేసుప్రభువు గురించి క్రీస్తు సిలువ వేయబడలేదంట అండి. ముస్లిమ్స్ ఏమంటారు? క్రీస్తు సిలువ వేయబడలేదు అంటారు వాళ్ళు. యేసు అసలు సిలువే వేయబడలేదు, యేసు దేవుడి కుమారుడు అయితే యేసుకు చావే లేదు అంటారు. కనుక అందరూ కూడా రకరకాల వాదనలు, వాదోపవాదాలు, అబద్ధమైనటువంటి బాధలు, బైబిల్కి విరుద్ధమైనటువంటి, వాక్య విరుద్ధమైనటువంటి కూడా చెప్పేవారందరి మోకాలు ఎవరి నామాలు వంగుతాయండి? యేసుని. ఈ మాట చెప్తుంది ఎవరంటే తండ్రి అయినటువంటి, సృష్టికర్త అయినటువంటి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఇది. కనుక ఖచ్చితంగా రోజు వచ్చుద్ది, ఆ రోజున అందరూ కూడా ఏం చేస్తారంటండి? ఆయన పొడిచిన వారు కూడా ఆయన చూస్తారట అండి. భూజనులు చూస్తారు, పాతాళంలో ఉన్న వాళ్ళు చూస్తారు, పరలోకంలో ఉన్న వాళ్ళు కూడా చూస్తారు. అంటే ముల్లోకాల్లో ఉన్న వాళ్ళు చూసేటువంటి ప్రత్యక్షమైనటువంటి స్థితి ఎవరిది అంటే యేసుక్రీస్తు ప్రభువారిక రాకడ దినం. ఆ దినము కొరకు దేవదూతులు అందరు ఎదురు చూస్తున్నారంట. అది ఎవరి దినమో తెలుసా అండి? తండ్రి అయిన దేవుడు బయలుపరిస్తే కానీ ఆ రోజు ఎవరికి కూడా తెలియదు. అంటే కుమారుడు కూడా ఆ దినము గురించి తెలియదు. అంటే వచ్చేవాడికి కూడా ఏం తెలియదండి? తెలియదు. మరి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఎందుకన్నారు ప్రభు? త్వరగా వస్తాను అన్నారు, కానీ ఎప్పుడు ఆయన తండ్రి పంపిస్తాడో అప్పుడే కుమారుడైన యేసుప్రభు ఈ లోకానికి వస్తారు. ఈ మధ్యకాలంలో చాలా వరకు త్రిత్వము మీద ఏమవుతుందండి? రగడ అనేది జరుగుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఏం చేస్తున్నారు? నీ తప్పు అంటే నీ తప్పు, నీ తప్పు అంటే నీ తప్పు. సింపుల్గా అసలు తప్పు ఒప్పులు ఏం లేవండి. మనం పాడే పాటల్లోనే ఉంది, తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును జయము, తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును జయము, ఇహ పరములాయందు, ఇహ పరములాయందు కాలము జయము, సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. కనుక దేవుడు ఆత్మయ్యున్నాడు. ఎవరు చెప్తున్నారండి? యేసుప్రభువారు అంటారు తండ్రి అయిన దేవుడు అంటే ఏమై ఉన్నాడంటండి? ఆత్మయ్య ఉన్నాడు. గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఇప్పుడు మొట్టమొదటిగా ఏం అర్థమైంది మనకి? దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మయ్య ఉన్నాడు. అదే ఆత్మదేవుడు పరిశుద్ధాత్మ వలన గర్భవతి కన్యక కుమారుని కనును. ఏ ఆత్మ వలన అంటండి? పరిశుద్ధాత్మ వలన. ఎవరు వచ్చారు భూమి మీదకి? యేసు ప్రభువారు వచ్చారు. ఆది యందు మరి చూస్తే అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను. అక్కడ ఆత్మే కదా. యేసు ప్రభువారిలో తల్లి అయిన మరియాలో కూడా వచ్చింది ఎవరండి? ఆత్మీయే కదా. ఆ ఆత్మీయే కదా కుమారుడిగా యేసు ప్రభువారుగా వచ్చారు. ఇప్పుడు ప్రభు అంటారు, నేను వెళ్ళని ఎడల వేరొక ఆత్మ, ఆదరణకర్త ఆత్మ ఈ ఎద్దకు రాడు, పంపబడ్డు, కనుక నేను వెళ్ళి ఆయన పంపుదును అని చెప్పి మరి ఎవరిని పంపించి? మళ్ళీ ఆత్మనే పంపించారు, పరిశుద్ధాత్మని పంపించారు. ఇప్పుడు ఆత్మ ఆత్మ ఆత్మ, ఎన్ని ఆత్మలు అయ్యాయి? ఒకే ఆత్మ మూడు రకాల ఆత్మలు ఉన్నాయా? ఒకే ఆత్మ మూడు రకాలుగా ఉన్నాయా? అక్కడ అగాధ జలము పైన ఏముందండి? ఆత్మ అల్లాడుచుండెను. మళ్ళీ ఇక్కడికి వచ్చి పరిశుద్ధాత్మ వలన గర్భవతి కుమారుని కనును. మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ తిరిగి మళ్ళీ పంపబడ్డారు, మరి వచ్చారు.
ఇప్పుడు యెహోవా, యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు అని 3 నామములో తన్ను తాను ఏం చేశారండి? ప్రత్యక్షపరచబడినటువంటి దేవుడే ఎవరండి? త్రియేక దేవుడు అంటారా, త్రిత్వ దేవుడు అంటారా? అప్పుడు బైబిల్ చెప్తున్నటువంటి సత్యము, తండ్రి అయిన దేవుణ్ణి ఒప్పుకోవాలి, కుమారుని యేసుక్రీస్తు ప్రభువారిని ఒప్పుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా ఒప్పుకోవాలి. కనుక ఇప్పుడు త్రికాలములో త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు, త్రికాలములో త్రిత్వమైనటువంటి దేవుడు. మనకు 3 కాలాలు ఉన్నాయా లేదా? అందుకని అన్ని కాలంలో ఉన్నవాడు అన్నమాట ఆయన. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి దేవునకు ప్రభు పరిశుద్ధుడు 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 అని దేవుడు అని ఒక మాట అన్నారా, దేవుళ్ళు అని అన్నారా? దేవదూతలు ఏమని స్తుతిస్తున్నారు? భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి అయినటువంటి దేవుడు నాకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని రేయింపగళ్ళు ఏం చేస్తున్నారు? మానక స్తుతి ఇస్తున్నారు. అంటే ఒక్కడున్నట్ట, ముగ్గురున్నట్ట? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి 3 చదువులు చదివాడు. ఒక మనిషి ఏం చదివాడండి? 3 చదువులు చదివాడు. ఒకటేమో కలెక్టర్ చదువు చదివాడు, రెండోదేమో పోలీస్ చదువు కూడా ఏం చేశాడు? చదివాడు. మూడోది జడ్జి గారి చదువు కూడా చదివాడు. అయితే 3 జడ్జి గారు చదువు చదివినోడేమో ఒకసారి ఏం చేశాడు? జడ్జి గారి లాగా కోర్టుకు వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నారు తీర్పు ఇవ్వడానికి. అప్పుడు ఆయన ఏమంటాం మనం? డ్రెస్ ఏముంది? జడ్జి గారి డ్రెస్. కనుక ఏమన్నాం అని చెప్పండి? జడ్జి గారు వచ్చారు అన్నారు. సరే, అదే వ్యక్తి పోలీస్ డ్రెస్ వేసుకొని ఐపీఎస్ ఆఫీసర్గా వెళ్ళాడు. ఎక్కడికి? పోలీస్ స్టేషన్లో కూర్చున్నారు, ఎస్పీ ఆఫీస్లో. ఏమంటాం ఇప్పుడు? ఎస్పీ గారు వచ్చారు. వ్యక్తి ఒకడేనా? కానీ ఏం మారిపోయింది అక్కడ? డ్యూటీ మారింది. ఈజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. మూడవది కలెక్టర్. మూడవది చెప్పండి, కలెక్టర్ ఆఫీస్లో కూర్చున్నాడు. ఇప్పుడు మెజిస్ట్రేట్ అంటాం కదా, కలెక్టర్. కనుక అక్కడ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళగానే ఎవరున్నారు? కలెక్టర్ గారు ఉన్నారు. ఒకే వ్యక్తి 3 రకాలైనటువంటి ఉద్యోగాలు చేశాడా లేదా? భారతదేశంలో సాధ్యం కాదు. చదివైతే చదవచ్చు, కొన్నాళ్ళు ఐపీఎస్గా చేయొచ్చు, కొన్నాళ్ళు డాక్టర్గా చేయొచ్చు, కొన్నాళ్ళు ఏం చేయొచ్చు? టీచర్గా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. చేసిన తర్వాత మానేసి ఇంకో దాంట్లో చేయాలి, ఏదైనా ఒకటే చేయాలి. 3 చేస్తానంటే మాత్రం కుదరదు. అలాగా తండ్రి అయిన దేవుడు ఆది కాలంలో ఏం చేశారు? ఆయన ఆత్మదేవుడిగా ప్రత్యక్షపరచబడి యెహోవా దూతగానే అతను ఏం చేశారండి? ప్రత్యక్షపరచబడ్డారు. కనుక రెండోదిగా యేసుక్రీస్తు ప్రభువారిగా కన్యక గర్భమందు పుట్టి మనుషులందరూ కనిపించే రీతిగా మళ్ళీ ఏం చేశారు? మళ్ళీ కుమారుడిగా వచ్చారు. ఎవరు వచ్చారండి? కుమారుడిగా వచ్చాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఇక్కడ ఏమంటున్నారంటే యేసు ప్రభువారు నేను వెళ్ళి పంపిస్తాను. ఎవరిని పంపిస్తాను అన్నారు కానీ వస్తాను అనలేదు కదా. నేను వెళ్ళి వస్తాను అనలా, నేను పంపిస్తాను అన్నారు. కనుక ఆయన వచ్చాడా? ఎవరిని పంపించాడు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించారు. ఇక్కడ 3 దగ్గరలో కూడా మనకి కనిపిస్తున్నటువంటి ఏదైనా ఉంది అంటే ఆత్మ. ఏం చెప్పండి? ఆత్మ. గనుక ఆత్మయే ప్రాముఖ్యం. గనుక ఆత్మలోనే దేవుడు త్రిత్వంగా ఏం చేశారండి? తన్ను తాను బయలుపరుచుకున్నాడు. ఒక్కడే కానీ ముగ్గురుగా ఏం చేశారండి? బయలుపరుచుకున్నాడు. అందుకనే ఆయన మొదటి నామాన్ని స్తుతించాలి, ఆయన రెండవ నామాన్ని స్తుతించాలి, ఆయన 3వ నామం పరిశుద్ధాత్మను కూడా స్తుతించాలి. ఎందుకంటే ఆయన ఎన్ని రూపాల్లో వచ్చినా కూడా ఏం చేయాలా? ఆయన ఆయా నామాలతో ఏం చేయాలి? ఆయన్ని స్తుతించాలి. అందుకని బాప్తిస్మము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో నీకు ఏం చేస్తున్నాను? బాప్తిస్మం ఇచ్చుచున్నాను. ఎందుకంటే ఆయన 3 రకాలుగా బయలుపరచబడ్డారు. ఒక్క దేవుడే ఏం చేశారండి? 3 రకాలుగా బయలుపరచబడ్డారు. ఇది తెలుసుకోకుండా ఏం చేస్తారు? ముగ్గురు అంటారు, ఒకడు అంటారు, ముగ్గురు అంటారు అని ఏం చేస్తున్నారు?
పిచ్చి అయిపోతున్నారు అందరూ కూడాను. సింపుల్ లాజిక్ ఇది. అందుకని సునాయాసంగా ఒకే వ్యక్తి 3 రకాలకి ఎలా వచ్చాడో చెప్పడం జరిగింది, అర్థం అవ్వాలని. దేవుడు ఒక్కడే. బైబిల్ చెప్తుంది ఏం చెప్పండి? మానవులకు దేవునికి మధ్యవర్తి ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అన్నీ ఒక్కటే కదా. దేవుడు కూడా ఎవరు చెప్పండి? ఒక్కడే. ఒక్కడే ముగ్గురుగా తన్ను తాను ఏం చేశారు? బయలుపరుచుకున్నారు. అయితే ఇక్కడ విషయం గమనించవలసింది ఏంటంటే, ప్లూరలిటీ అనేది దేవుళ్ళలో బహుళత్వం అనేది కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆది కాండములోనే మన అనే పదాన్ని ఏం చేశారండి? వాడడం జరిగింది. ఏం వాడారంట? మన అనే పదము. ఆదాము ఒకవేళ చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును తిని మనలో ఒకని వంటివాడు అని అన్నారు. మనలో ఒకని వంటివాడు అవుతారు. ఒకని వంటివాడు అంటే అర్థం ఏంటి? మనలో ఒకడైపోతాడు. మనలో ఒకడైపోతాడు అంటే దేవుడు ఎన్ని ఆత్మలు కలిగిన వాడు అంటే 7 ఆత్మలు కలిగిన వాడు. ఎన్ని ఆత్మలు అండి? ఉన్నాయా లేవా? 7 ఆత్మలు కలిగినటువంటి దేవుడు. సరే, ఇప్పుడు మిగతా ఆత్మలు ఏవి అని అంటారు చాలామంది. ఏమంటారు చెప్పండి? మిగతా ఆత్మలు ఏవి అని. పంచభూతములు, పంచ ఆత్మలు. ఏం చెప్పండి? పంచభూతములు, పంచ ఆత్మలు అంటే భూమి, ఆకాశము, అలాగే వాయువు, నీరు అన్నీ కూడా ఏం చెప్పండి? పంచభూతాలు. దేవుని యొక్క సేవకులకు దేవుని ఆత్మలు, సేవకులకు దేవుని ఆత్మలు. అందుకనే దేవుడు ఏమంటున్నాడు? ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఆలకించుతాయా? చెవులు ఉన్నాయా? ఉన్నాయి. చూడండి, దేవుడే 7 ఆత్మలు కలిగినటువంటి దేవుడే ఈ భూమి మీద మనకు ఆశ్రయం ఇవ్వడానికి ఆయనే ఆశ్రయదుర్గమయ్యాడు. ఆయనలోనే మనం ఏం చేస్తున్నాం? జీవిస్తున్నాం. ఆయనతోనే మనం ఉంటున్నాం. అందుకని దేవుడు ఎక్కడో దూరంగా ఎవరికి లేడు. అటువంటి గొప్ప దేవుడు మనతోనే, మనలోనే, మనం ఆయనతోనే ఉండేటువంటి సదుపాయాన్ని కల్పిస్తుంటే మనం ఆయన అర్థం చేసుకునే పనిలో సరిగ్గా అర్థం చేసుకోక ఆయన అపార్థం చేసుకునే పరిస్థితి మనలో ఎక్కువగా పనిచేస్తూ ఉంది. 7 అనే సంఖ్య దేవునిలో ఉంది. 7 అనే సంఖ్య ఏం చెప్పండి? దేవునిలో ఉంది. కనుక 3 కాదు 7 అని చెప్తాను నేను. ఇప్పుడు నమ్ముతారా మీరు? ఎంతమంది అండి? 3 కాదు 7. 7 ఆత్మలు కలిగిన వారంటే ఇప్పుడు మనం ఏం చేయాలా? ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత పరలోకంలో 24 పెద్దలు ఉన్నారంటండి. ఎంతమంది ఉన్నారు? 24 మంది ఉన్నారు. ఎన్ని జీవులు ఉన్నాయంట? 4 జీవులు ఉన్నాయి. 4 దిక్కులకి 4 జీవులు. ఈ 4 జీవులు పక్షికి, మృగానికి, మనిషికి, సకల కోటి జీవరాశులకు సంబంధించి 4 జీవులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. 24 పెద్దలు, 24 పెద్దలు. సో ఈ విషయాన్ని మనం చూసి ఆలోచిస్తే చాలామంది హిందువులకి సరిపోల్చుతున్నారు. ఏమని? ఆ 24 పెద్దలు కూడా ఎవరంట అండి? దేవేంద్రుడు అనేవాడు ఒకడు ఉన్నాడు కదా, ఆయన రాజు అనమాట, దేవుళ్ళందరికీ కూడా కింగ్. సో అలా సరిపోల్చేసి ఆ స్టోరీని ఏం చేశారు? ఏకంగా మార్చేశారన్నమాట. ఆ స్టోరీ వేరే స్టోరీగా చేయడం జరిగింది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, భూమి మీద త్రిత్వము అనేది హిందుత్వంలో కనిపిస్తూ ఉంది, త్రిత్వం. కానీ అందరూ ఏమంటారు? దేవుడు ఒక్కడే అని. నిజం చెప్పాలంటే దేవుడు ఒక్కడే. సమీపింపరాని తేజస్సులో తనొక్కడే ఉన్నాడు. నేనంటాను కదా, బైబిల్ బట్టి నాకు అర్థమైనటువంటిది, ఆ ఒక్కడు ఎవరికీ తెలియదు. ఆ ఒక్కడు ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరికి తెలియదు. ఆయన సంబంధించిన వారే ఎన్ని కూడా. ఎవరికి సంబంధించిన వాళ్ళు? ఆయన మన తండ్రి అందామా? ఆయన మన బయలుపరుచుకున్నా అంటే సమీపింపరాని తేజస్సులు అంటే ఎవరు సమీపించలేనప్పుడు, ఆయన ఎవరు చూడలేనప్పుడు, ఆయన ఎవరు కూడా ఆయనతో ఏం చేయలేరండి? ముఖాముఖిగా మాట్లాడేటువంటి శక్తి లేదు అన్నప్పుడు
ఎవరున్నారు? ఎక్కడున్నాడు ఆయన? ఆయన ఒక్కడే అన్నాడు. అక్కడ అర్థం ఏంటండి? ఒక్కడే అన్నప్పుడు ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్క దేవుడు నడిపిస్తున్నటువంటి రీతిగా ప్రపంచం అంతా కూడా ఏమవుతుందండి? నడిపింపబడుతుంది. కనుక దేవుడు ఒక్కడే. ఆయన చెప్పిన దాన్ని బట్టి 7 ఆత్మలకు ఏమయ్యారు? పని చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం ఇంకో విషయం కూడా గమనించాలి. 7 ప్రధాన దూతల్లో ప్రధాన దూత అన్నారు. 7 ప్రధాన దూతల్లో ప్రధాన దూత ఎవరంటండి? లూసిఫర్. ఎవరు చెప్పండి? లూసిఫర్. ఇప్పుడు ఈ 7 ఆత్మలకు ప్రధాన శక్తి, ప్రధాన దేవుడు ఎవరండి? సమీపింపరాని తేజస్సున్నటువంటి దేవుడు. ఇప్పుడు 7 ఆత్మలు, 7 దూతలు అన్ని పనులు చేయగలరు. అన్ని పనులు కూడా చేయగలరు. భూమి మీదకి నువ్వు మనిషి కుమారుడిగా వెళ్ళి రమ్మన్నా కూడా ఏం చేయగలరు? రాగలరు. అనడానికి అర్థం ఏంటో తెలుసా? అబ్రహాము యొక్క గుడారం దగ్గర 3 దేవదూతలు వచ్చి మానవ రూపమును ధరించుకొని ఆయన ఇంటికి వచ్చి భోజనం చేశారా లేదా? దేవదూతలకు నరరూపం దాల్చగలిగే శక్తి ఉంది అని అక్కడ తేటతెల్లము అయ్యింది. మరి అలాంటప్పుడు దేవదూతే రావచ్చు కదా. యెహోవా దూత అతనికి కనబడి అని రాస్తుంది బైబిల్లో. ఏం రాస్తుంది చెప్పండి? యెహోవా దూత అంటే అర్థం ఏంటి? యెహోవా రాలా, సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. కానీ ఎవరు వచ్చారు ఆ రూపంలో? దూత, యెహోవా దూత. ఎవరు కనిపించారు? యాకోబుకి కనిపించింది యెహోవా దూతే. అలాగే అబ్రహాముతో మాట్లాడింది యెహోవా దూతే. అబ్రహాముని దర్శించడానికి వెళ్ళింది కూడా దేవుని దూతలే. గనుక దూతలు తాలూకా ఇది మనకి మొత్తం కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ? పాత నిబంధన అంతా కూడా దూతే వచ్చి డైరెక్ట్గా వచ్చి మాట్లాడడం అనేది జరుగుతూ ఉంది. ఇకపోతే కొత్త నిబంధనకు వచ్చేసరికి మళ్ళీ దూత వచ్చింది, గాబ్రియేల్ అన్నమాట. ఈ దూత పేరు ఏం చెప్పండి? గాబ్రియేల్ అని దూత. గాబ్రియేల్ అని దూత వచ్చి మరియమ్మతో అంటది, భయపడొద్దని చెప్పి, ఇగో నీవు దయాప్రాప్తురాలు, నీకు శుభము, నీ గర్భవాసం ఎవరు పడుతున్నారు? నువ్వు పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించి కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెట్టుదు అని అనగానే దూత మాట విని మరియా సంతోషించింది. మరియమ్మ గారు ఏం చేశారండి? సంతోషపడ్డారా లేదా? మనకి రెండోసారి కూడా కనిపించింది ఎవరు? దూతలు. యేసు క్రీస్తుప్రభువు వస్తున్న సమాచారం కూడా అందించింది ఎవరండి? దూతలే. కనుక గొల్లలకి అందించింది ఎవరు? దూతలే. అలాగే జ్ఞానం అయిన వారిని వేరొక త్రోవను పంపించింది ఎవరు? దూతలే. యేసుప్రభువు వారు అలసటగా ఉన్నప్పుడు సహాయం చేసింది ఎవరు? దూతలే. అలాగే యేసుప్రభువు వారు అన్నారు, నేను కానీ నా తండ్రిని వేడుకుంటే ఎన్ని వ్యూహాల సైన్యాన్ని రప్పిస్తాడటండి దేవదూతల్ని. అది కూడా చెప్పింది ఎవరు? కనుక దూతలు, దేవదూతలు యేసుప్రభువు వారికి పరిచర్య చేయడం జరుగుతుంది. రూపాంతర కొండ మీదకి ప్రభు వెళ్ళగానే ఏలియాను మోషేని పిలిచి యేసుప్రభువు ఏం చేస్తారు? మాట్లాడుతూ ఉన్నారు. కనుక యెహోవా దూత ఎవరు చెప్పండి? యెహోవా దూత. అక్కడేమో దూతగా ప్రత్యక్షమైనటువంటి ప్రభువే ఇక్కడ కుమారుడిగా ఏం చేశారండి? ప్రత్యక్షమయ్యారు. కుమారుడిగా ప్రత్యక్షమైనటువంటి ప్రభువే పరిశుద్ధాత్మ దేవుడిగా కూడా ఏం చేశారండి? మళ్ళీ ప్రత్యక్షము అయ్యారు. అందుకని ఆయన చెప్పి, అంటే మానవ రీతిగా ఉన్నటువంటి ప్రభు ఆత్మరూపిగా మళ్ళీ ఏం చేయాలా? మనుషులకు చెప్పాలి. మళ్ళీ శరీర రీతిగా ఉండడానికి అక్కడ అవకాశము లేదు. ఆయన టైం అయిపోయింది కనుక ఏం చేయాలా? పరిసమాప్తం చేసి మళ్ళీ ఇంకొక రూపంలో ఏం చేయాలా? రావాలి. అది పరిశుద్ధాత్మ దేవునిగా రావాలి. ఇప్పుడు చెప్పండి, ఎవరున్నారు? ఎంతమంది ఉన్నారు? ఒక్కరా, ఇద్దరా, ముగ్గురా? బైబిల్లో చెప్పబడుతున్నటువంటి మాట యోహాను రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక
యోహాను రాసిన 2వ పత్రిక 9వ వచనం చదవండి. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరించిన వాడు ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. చాలమ్మా. కొనవద్దు, శుభమని వానితో చెప్పనవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియల్లో పాలివాడగును. అంటే ఇక్కడ రాయబడినటువంటి మాట తండ్రి కుమారుడే, పరిశుద్ధాత్మ దేవుని పేరు ప్రస్తావించబడలేదు. ఏమని చెప్తున్నారు యోహాన్ గారు? ఎవరిని ఒప్పుకోవాలంటండి? తండ్రిని ఒప్పుకోవాలి, కుమారుని అంగీకరించిన వాడు. తండ్రి కుమారుడు. తండ్రి ఎవరో? సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి తండ్రి. ఇప్పుడు కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడి నుంచి ఉన్నాడు? ఆదిలో ఆయనే ఉన్నాడు. ఇప్పుడు అంటే రక్షకుడిగా వచ్చింది కూడా ఆయనే, పరిశుద్ధాత్మ దేవుడిగా కూడా వచ్చింది ఆయనే. ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే 2 ఉన్నారు. కానీ మనం ఏం చేయాలా? 3 నామములో బయలుపరుచుకున్నాడు కనుక 3 నామములో ఏం చేయాలి? ఆయన్ని స్తుతించవలసిన అవసరం మనకి ఉంది. తండ్రి అయిన నామము ఆయనకి ఉంది, కుమారుడైనటువంటి నామము కూడా ఆయనకి ఉంది, పరిశుద్ధాత్మ నామం కూడా ఆయనకి ఉంది. అందుకని ఆయన ఏమన్నారో తెలుసా అండి? కృపా సత్య సంపూర్ణుడు ఎవరు? ఒక యేసు ప్రభువారే. తండ్రి నా యందును నేను తండ్రి యందు ఉన్నామని మీరు ఎరుగుడి. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడి గురించి చెప్పలేదు. అంటే అర్థం ఏంటి? యేసుప్రభువు ఏమంటున్నాడు? తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని మీరు తెలుసుకోండి అన్నాడు. అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 2. 3వ వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? పరిశుద్ధాత్మ దేవునిగా. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తారంటే ఆయన నేను చెప్పిన వాటిలో నుంచి మరికొన్ని ఏం చేస్తారు? మరలా మీకు బోధించును. మళ్ళా ఏం చేస్తారంటండి? బోధించును. ఎలా బోధిస్తారు? సత్యములో నుంచి సర్వసత్యంలోనికి మీకు నడిపిస్తారు. పాపమును గురించి లోకం గురించి ఒప్పింప చేస్తారు. కనుక ఆత్మ జ్ఞానము చేత వివేచించేటువంటి వరాన్ని ఇస్తారు. కనుక ఆత్మదేవుడు మనకి ఎల్లప్పుడూ కూడా మన ఆత్మతో ఏం చేస్తున్నారండి? కమ్యూనికేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మనుషులకి ఏం అర్థం కావట్లేదు. అసలు దేవుడి గురించి అర్థం చేసుకునేటప్పుడు బైబిల్లో ఏం చెప్పబడిందో అది ఎంతవరకు తెలుసుకోవాలో అంతవరకు. కానీ మన సొంత బుర్ర ఆలోచించామనుకోండి ఏమైపోద్ది? ఈ మట్టి బుర్రకి అందదు. కనుకనే బైబిల్ చెప్తున్న మాట చక్కగా మనం అర్థం చేసుకుంటే మనంత ధన్యులు ఇంకోరు ఉండరు. కనుక ఇప్పుడు మన క్లియరెన్స్ వచ్చేసింది కదా. అర్థమైందమ్మా? లేదంటే అర్థం అవ్వలేదు ఇంకా? దేవుడు ఒక్కడే. ఎక్కడున్నాడు ఆయన? సమీపింపరాని తేజస్సులో ఆయన ఉన్నాడు. మరి దేవుని ఆత్మ ఎవరు అంటే యేసు ప్రభువారు. దేవుని యొక్క ఆత్మ ఎవరండి అంటే ఆయన తనయుడు, కుమారుడు, ఆయన అద్వితీయ కుమారుడు. అంటే ఆయన లాంటి ఇంకోడు లేడు. కనుక తండ్రి అయినటువంటి దేవునిలో నుంచి వచ్చినటువంటి ఆత్మ ఎవరంటండి? యేసు ప్రభువారు. అదే తండ్రి లోపల నుంచి వచ్చినటువంటి ఆత్మ ఎవరండి? ఆదాము. జీవాత్మ ఊదగా నరుడు ఏమయ్యాడు? ఆ ఆత్మ ఎవరిలోకి వెళ్ళింది? జీవాత్మ, జీవింప చేయు ఆత్మ. 2 ఆత్మలు ఉన్నాయి ఇక్కడ. జీవాత్మ, జీవింప చేయు ఆత్మ. మొదటి ఆదాము, కడపటి ఆదాము. ఈ మొదటి ఆదాము ఏమయ్యాడు? దేవుని ఆజ్ఞను తృణీకరించి పాపంలో పడిపోతే మళ్ళా దేవునిలో నుంచి వచ్చినటువంటి మరొక ఆత్మ ఎవరు అంటే యేసుక్రీస్తుగా ఆ ఆత్మ వచ్చి ఈ మనిషిని ఏం చేశారు? మానవ రూపంలో ఆయన మళ్ళీ పుట్టి పాపరహితుడిగా, అంటే పాప సహితుల్లో నుండి పాపరహితుడిగా ఈ లోకానికి వచ్చి మనుషులందరి కొరకు పాప శరీరాకారం ధరించుకొని పాపమునకు సిలువయందు ఏం చేశారు? శిక్ష విధించి మన అందరికీ పాపమును ఓడించేటువంటి మార్గదర్శిగా యేసుక్రీస్తు ప్రభువారు నిలవటం అనేది మనం చూస్తున్నాం. కనుక యేసుక్రీస్తు ప్రభువారే పాపహరుడు. ఏం చెప్పండి? పాపాన్ని హరించగలిగేటువంటి
శక్తిమంతుడిగా ఈ లోకానికి వచ్చారు.